ప్రకృతిలోనే ఉచితంగా లభించే దివ్య ఔషధంలో మునగాకు ఒకటి. మునగ చెట్టు ఎక్కిస్తున్నాడు అని అందరికీ ఆట పట్టిస్తారు, కానీ నిజానికి మునగ చేసే మేలు అంతా ఇంతా కాదు. అందరికీ అందుబాటులో ఉండే మునగాకును పోషకాలలో పుష్కలంగా లభిస్తాయి. కనీసం వారానికి ఒక్కసారి అయినా ఆహారంలో మునగాకును భాగంగా చేసుకుంటే శరీరానికి కావలసిన కాల్షియం అందిస్తుంది, ఎముకలు దృఢపడతాయి. అంతేకాకుండా ఆడవారికి నెలసరిలో వచ్చే ఇబ్బందులు, రక్తహీనతను నివారిస్తుంది. అలాంటి మునగాకుతో పచ్చడిని ఈరోజు తయారు చేసుకుందాం. ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. ముందుగా మునగాకును శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకుని ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, టేబుల్ స్పూన్ ఆవాలు, కారానికి తగ్గట్టు మిరపకాయలు వేసి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, తొక్క తీయని వెల్లుల్లి రెబ్బ వేసి బాగా వేయించిన తర్వాత పక్కన పెట్టుకుని అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న మునగాకును పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మునగాకును వేయించుకోకపోతే చిన్న పసర వాసన వస్తుంది, తినలేము. అందుకని ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మినపప్పును ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఇంగువ వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని అందులోనే వేయించి పెట్టుకున్న మునగాకు, కొద్దిగా నిమ్మరసం వేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు చిట్పటా పేలిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మునగాకు పేస్ట్లో వేసి కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పచ్చడి రెడీ. ఈ పచ్చడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది, ఆహా అమృతం తింటున్నామేమో అనేలా అనిపిస్తుంది. మునగాకు తినని వారికి ఇలా చేసి పెట్టండి, కంచాలు లాగించేస్తారు. అన్నట్లు వెళ్తూ ఒక లైక్ చేయడం మర్చిపోవద్దండి.